ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. కోట్ల రూపాయల విలువైన భూములు కేటాయించింది. వీటిపై కన్నేసిన కబ్జా రాయుళ్లు వందల ఎకరాల భూముల్ని ఆక్రమించేశారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటం వల్ల ఉన్న భూములు కూడా అన్యాక్రాంతమయ్యే ప్రమాదం నెలకొంది. కర్నూలు జిల్లాలో ఉన్నత విద్యను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అనుబంధంగా నగర శివార్లలో పీజీ సెంటర్ ఏర్పాటైంది. 1977లో మొదట 2 కోర్సులతో ఈ సెంటర్ ప్రారంభమైంది. అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు కావడంతో పీజీ సెంటర్ ఎస్కే పరిధిలోకి చేరింది. ఇది క్రమంగా 2008లో రాయలసీమ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం వర్సిటీ పరిధిలో ఆర్ట్స్, సైన్స్ సహా 20కి పైగా కోర్సులున్నాయి. వందల మంది విద్యార్థులు వర్సిటీ చదువుకుంటున్నారు. పీజీ సెంటర్ ఏర్పాటైనప్పుడు ప్రభుత్వం 292 ఎకరాలు కేటాయించింది. ఇంతటి విలువైన భూములను కాపాడడంలో అధికారులు అలసత్వం వహించారు. ఇదే అదునుగా కొందరు కబ్జా రాయుళ్లు రెచ్చిపోయారు. నగరంలోని ఓ ప్రముఖ స్థిరాస్తి వ్యాపారి, ఓ ప్రైవేటు కళాశాల యజమాని, కొందరు ప్రజాప్రతినిధులు వర్సిటీ భూములను కబ్జా చేశారు. అందుకు రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సహకారం అందించగా పరోక్షంగా వర్సిటీ ఉన్నతాధికారులు సహకరించారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం వర్సిటీ పరిధిలో కేవలం 157 ఎకరాల భూములు మాత్రమే ఉన్నాయి. మిగిలిన భూమంతా కబ్జాకు గురైంది. అధికారుల అలసత్వం వల్లే ఇలాంటి పరిస్థితి కలిగిందని విద్యార్థులు చెబుతున్నారు. సరస్వతి తల్లి నిలయాన్ని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు కబ్జా చేసి ఉన్నత విద్యను అభివృద్ధి చేయడంలో అధికారులు అందరూ విఫలమవుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వీసీ అయితేనేమి, రిజిస్ట్రార్ గారు అయితేనేమి, వాళ్ళు ఉన్నతాధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్తో లోపాయికారు ఒప్పందం చేసుకొని అప్పుడున్నటువంటి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి అమ్మి దాన్ని వీళ్ళు స్వప్రయోజనాలకు బినామీల పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు అనుభవిస్తున్నారు. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ వీసీ బిల్డింగ్, వీసీ గెస్ట్ హౌస్కి ఫౌండేషన్ వేస్తే దాన్ని కూడా ఇతర వేరే వాళ్ళు కబ్జా చేస్తే కూడా చూసి చూడనట్టు యూనివర్సిటీ అధికారులు ఉన్నారు. ఎంత జరుగుతున్నా వర్సిటీ భూములకు రక్షణ కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఓ మహిళ వర్సిటీలోనే ఏకంగా ఓ భవనం నిర్మిస్తోంది. పక్కా గృహాలను నిర్మించి విక్రయిస్తోంది. అధికారులే పోలీస్ స్టేషన్ నిర్మాణానికి 2 ఎకరాలు కేటాయించారు. అక్కడి భూముల్లోని మట్టిని రాత్రిపూట తరలించడం వల్ల వర్సిటీ వెనుక భాగంలో భారీ గోతులు ఏర్పడ్డాయి. భూముల విషయంలో అధికారులు కల్పించుకుంటే రాజకీయ నాయకుల నుంచి తీవ్ర బెదిరింపులు వస్తున్న క్రమంలో ఎవరికి వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నేను వచ్చినప్పుడు 2 సార్లు సర్వే చేయించుకున్నా. నాకు ఇక్కడ ఈ క్యాంపస్లో ఉన్నటువంటి 157 ఎకర్స్ ఎక్కడెక్కడ ఉందో కంప్లీట్ చేసుకున్నా, ఇంక్లూడింగ్ వైస్ ఛాన్సలర్ బంగ్లా. దాన్ని ఫెన్సింగ్ వేసుకుంటే కొంతమంది దాన్ని వచ్చి దాన్ని మాదే ల్యాండ్ అని చెప్పేసి మా మీద కేసు పెట్టి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని సో ఆమె వచ్చి బిల్డింగ్ కడుతుంది. దాన్ని నేను హైకోర్టులో కూడా వేసాను. అండ్ నేనేం చేశానంటే ఆమె ఆల్రెడీ ఇల్లు కూడా కట్టేస్తా ఉంది. కట్టేసిన తర్వాత నేనేం చేసినట్టు దాన్ని డిస్మాంటల్ చేశాను కూడా పోలీస్ కేసు కూడా పెట్టాను. ఆల్ టుగెదర్ ఇప్పుడు నా దగ్గర డాక్యుమెంట్స్ కంటే చూపిస్తాను. వీ హ్యావ్ 157 ఎకర్స్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎవిడెన్స్ ఐ హ్యావ్. నా వరకు నేను వచ్చిన తర్వాత నాకు ఎంతైతే ఇచ్చారో దాన్ని ప్రొటెక్ట్ చేసుకునేదానికి నేను 100% ట్రై చేస్తున్నాను. ఉన్న భూములన్నీ క్రమంగా కబ్జాకు గురవుతుంటే భవిష్యత్తులో విశ్వవిద్యాలయం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.